హాయ్ గైస్, వెల్కమ్ టు పకోడీ. మైకేల్ జాక్సన్ అంటే ఒక ఎమోషన్, మూన్ వాక్, క్రౌడ్ చీరింగ్, కేఓస్, సెలబ్రేషన్, ఎగ్జైట్మెంట్, వరల్డ్ ఫేమస్ సాంగ్స్ అండ్ డాన్స్ ఇవన్నీ గుర్తు వస్తాయి. సో ఆయన బయోపిక్ రిలీజ్ అంటే 11:45 PM నిన్న నైట్ PCXలో వెళ్ళా. స్టారింగ్ జాఫర్ జాక్సన్, డైరెక్టెడ్ బై ఆంటన్ ఫూక్వా. అసలు ఈ మూవీ గురించి నేను ఇలా మాట్లాడతా అని అసలు అనుకోలేదు, బట్ మాట్లాడక తప్పడం లేదు. సో ఇక మూవీ నాకు ఎలా ఉందంటే నాకు అస్సలు నచ్చలేదు. సో ఎందుకు నచ్చలేదంటే ఇది మైకేల్ జాక్సన్ బయోపిక్ లా ట్రీట్ చేయలేదు అనిపించింది నాకు. ఒక బయోపిక్ ని చూపించడం కంటే ఒక మ్యూజికల్ డ్రామా మూవీని చూపించినట్టు అనిపించింది నాకు. ఈ మూవీలో మైకేల్ జాక్సన్ 50% ఆఫ్ ది లైఫే చూపిస్తారు మనకి ఈ మూవీలో, ఇంకా మిగతాదంతా చూపించరు. సో ఫస్ట్ 50% చూపించేసరికి మూవీ ఎండ్ అయిపోద్ది. సో నేను షాక్ అయిపోయా, అసలు ఇదేంటి ఇలా ఉంది ఏంటి అని. సో నాకు ఆయన బర్త్ నుంచి డెత్ వరకు చూపించకపోయేసరికి నాకు అసలు నచ్చలేదు మూవీ. ఏదో ఒక ఫిక్షనల్ ఫోర్స్డ్ మ్యూజిక్ డ్రామాకి వెళ్ళినట్టుంది. సో అట్లీస్ట్ మనకి ఆయన హాఫ్ ఆఫ్ ది లైఫే చూపిస్తారు అని మూవీలో ప్రిపేర్ చేశారా అంటే లేదు. సో ఒక ఫుల్ బయోపిక్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన నేను ఆయన 50% ఆఫ్ ది లైఫే చూపించేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయా. సో నాకు మూవీ నచ్చలేదు. సో ఇదే వన్ అండ్ ఓన్లీ ద రీజన్ నాకు నచ్చకపోవడానికి. సో ఇది ఒక బయోపిక్ కదా, స్లోగా ఉంటుంది. బట్ స్లో ఉంటుందని నాకు తెలుసు బయోపిక్ కాబట్టి, అండ్ నేను దానికి ప్రిపేర్ అయ్యే వెళ్ళాను. బట్ నేను డిసప్పాయింట్ అయ్యింది స్లో ఉన్నందుకు కాదు, ఆయన లైఫ్లో సగం లైఫే చూపించినందుకు అండ్ దానికి మనల్ని ప్రిపేర్ చేయనందుకు. కంప్లీట్ మిస్ మ్యాచ్ అసలు బిట్వీన్ ది యాక్చువల్ మూవీ అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో డ్రామా బాగుంది అండ్ లైట్గా అక్కడక్కడ కామెడీ కూడా ఉంది. మూవీకి వెళ్ళినట్లేదు, లైక్ ఏదో ఒక మంచి కాన్సర్ట్కి వెళ్ళినట్టుంది మూవీ. సెటప్ అంతా చాలా బాగుంది, చూడటానికి సూపర్ ఉంది. ఫ్యామిలీ డ్రామా బాగుంది. జాఫర్ జాక్సన్ పర్ఫార్మెన్స్ అసలు నాకు మూవీ మొత్తం మైకేల్ జాక్సన్ ని చూస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ కూడా ఇంకొక అతను యాక్ట్ చేస్తున్నాడు, ఇది ఒక మూవీలా అని గుర్తు రాలేదు నాకు. సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి జాఫర్ జాక్సన్ పర్ఫార్మెన్స్, ఆస్కార్ వర్తి పర్ఫార్మెన్స్. యాక్టింగ్ అయినా అవనివ్వండి, డ్యాన్స్ అయినా అవనివ్వండి, టాప్ నాచ్ అసలు. మైకేల్ జాక్సన్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ ప్లే చేసిన కోల్మెన్ డొమింగో యాక్టింగ్ కూడా సూపర్ ఉంది అసలు. జాఫర్ జాక్సన్ తర్వాత ఈయన క్యారెక్టరే అందరికీ గుర్తుండిపోతుంది. జాక్సన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ప్లే చేసిన నియా లాంగ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో యాక్టింగ్ వైజ్ లో వీళ్ళ ముగ్గురి యాక్టింగే చాలా బాగుంటుంది అండ్ నాకు పర్టికులర్ గా వీళ్ళ ముగ్గురి యాక్టింగే గుర్తుంది. ఇంకా మిగతా వాళ్ళంతా ఎవరికి వాళ్ళు చాలా బాగా యాక్టింగ్ చేశారు, బట్ స్టాండ్ అవుట్ అయ్యేదంటే వీళ్ళు ముగ్గురే. చిన్నప్పుడు మైకేల్ జాక్సన్ పోర్షన్స్ లో నాకు ఐషో స్పీడ్ ని చూసినట్టుంది మైకేల్ జాక్సన్ ని చూసినప్పుడు. ఇంకా నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది బట్ అది ఓకే, అంతగా ఏం అనిపించదు మనకి. బట్ ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చాలా అంటే చాలా స్లో అనిపించింది. నా పక్కనున్న అతను అయితే లిటరలీ గురక పెట్టాడు ఒక సెకండ్. నేను ఇలా వెంటనే పక్కకి చూసేసరికి ఆ గురక ఆపేసి మళ్ళీ మూవీ చూడటం స్టార్ట్ చేశాడు, అంత స్లో ఉంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్టోరీ తగ్గిపోయింది, ఇంకా ఫుల్ కాన్సెప్ట్ మోడ్ లోకి వెళ్ళింది. సీన్స్ చాలా రిపిటేటివ్ అనిపించాయి. సో అంతే, ఇక నెగిటివ్స్ వచ్చేసి చాలా స్లో అనిపించింది సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అండ్ రిపిటేటివ్ అనిపించింది. సో ఇక మూవీకి వెళ్ళాలా వద్దా అంటే ఎస్, 100% వెళ్ళాలి. మైకేల్ జాక్సన్ కి మనం పే చేసే ట్రిబ్యూట్ ఇది. బిగ్గెస్ట్ స్క్రీన్ అండ్ బెస్ట్ సౌండ్ ఉన్న థియేటర్ లో వెంటనే వెళ్ళండి, బట్ చాలా స్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఈ మూవీలో ఆయన హాఫ్ ఆఫ్ ది లైఫే చూపిస్తారు, ఇది మైండ్ లో పెట్టుకొని వెళ్ళండి, మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. సో రివ్యూ అంతే. ఇక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.